నీ అక్కని నీ అమ్మని నీ తల్లిని నీ చెల్లిని నీ అమ్మ సినిమాని కంగారు పడకండి, నేను బూతులు తిట్టట్లేదు, ఒక మూవీలో పాట గురించి చెప్తున్నాను. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మాస్ జాతర స్టారింగ్ రవితేజ, శ్రీలీల, directed by Bhanu, premiered on October 31st, 2025. సో నేను నిన్నే ప్రీమియర్ చూడడం జరిగింది, కాకపోతే రివ్యూ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ బిఫోర్ వీ డైవ్ ఇన్ టు ద రివ్యూ, ఇది నా ఛానల్లో ఫస్ట్ రివ్యూ అండి. అండ్ నేను కొత్త యూట్యూబర్ అనమాట. సో ఇక్కడ నుంచి మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి, క్వైట్ ప్యాషనేటెడ్ అబౌట్ మూవీస్. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చాలామందికి షేర్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని షేర్ చేసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. దాని తర్వాత మీకు అప్కమింగ్ రివ్యూస్ కనుక నేను మీకు రెజనేట్ అవ్వకపోతే, అంటే మీరు అనుకున్నది నేను ఇక్కడ చెప్పలేకపోతే, మీరు వెంటనే నన్ను డిస్లైక్ చేసేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ మాత్రం అప్కమింగ్ యూట్యూబర్స్కి సపోర్ట్ చేయాల్సింది మీరే కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నౌ లెట్స్ డైవ్ ఇంటు ద రివ్యూ ఆఫ్ మాస్ జాతర. అసలు ఈ సినిమా గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువేనేమో, ఇంకా ఇంకా చెప్తూనే ఉండాలి అనిపిస్తుందండి ఈ మూవీ. నాకు నిజం చెప్తున్నా, నేను రవితేజకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అంటే చిన్నప్పటి నుంచి టీవీస్లో మూవీస్ చూసి చూసి అలా రవితేజకి అలవాటు అయిపోయాను. అలాగే ఎన్నో రాడ్ మూవీస్ వచ్చినా కానీ, డిజాస్టర్ మూవీస్ వచ్చినా కానీ ఈ మూవీలో ఏమైనా ఉంటుందేమోలే అని చెప్పి ప్రతి మూవీకి వెళ్ళాను. టు బి వెరీ ఆనెస్ట్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత కామన్ ఆడియన్స్ ఎవ్వరు కూడా మూవీకి వెళ్ళరండి, నాలాంటి సినిమా పిచ్చోడు రవితేజ ఫ్యాన్ అయితే తప్ప. అలాగే మైండ్లో పెట్టుకొని సినిమాకి వెళ్ళాను. అండ్ సినిమాలో ఏం చూపించారండి? అసలు ఏం చూపించలేదండి. రవితేజ ఒక రైల్వే పోలీస్, దీన్ని చుట్టూ ఎంత స్టోరీ అల్లుకోవచ్చు తెలుసా, కానీ రాయలా. బేసిక్గా జనాలు ఫిల్మ్ మేకర్స్ని బ్లేమ్ చేస్తారు, కానీ మనం ఫిల్మ్ మేకర్స్ని బ్లేమ్ చేయకూడదండి, రవితేజని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే రవితేజ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు, డెబ్యూటెంట్స్ చాలామందికి ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఏం లాభం ఛాన్స్ ఇచ్చి కూడా? ఏం లాభం లేదండి, నథింగ్ యూస్. సో దయచేసి అర్థం చేసుకోండి, రవితేజ గారు ఇంకా ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు, అవేమో ఫ్లాప్ అవుతూనే ఉంటాయి. ఇంత బాధేస్తుందంటే నాకు ఈ రివ్యూ చేసేటప్పుడు ఇది ఒక ర్యాంట్లా కాకుండా ఒక యాగనీ లాగా కన్సిడర్ చేయండి. అంటే ఒక ఫ్యాన్ ఏమనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు అనే దగ్గర మీరు దయచేసి కన్సిడర్ చేయండి. అయితే సినిమాలో ఒక సీన్ ఉంటుంది, స్టార్టింగ్లో రైల్వే ట్రాక్ పైన ఒక సీన్ ఉంటుంది. అసలు సూపర్ ఉంటుందండి ఆ సీన్ చూసిన తర్వాత సినిమా మామూలుగా ఉండదేమోలే, ఈ రేంజ్ ఇంటెన్సిటీ, ఈ రేంజ్ ఇది అంటే సినిమా చింపేస్తుంది అనుకున్నా. కానీ వద్దు, నువ్వు అట్లా అనుకోవద్దు, ఎందుకంటే మేము ఇక్కడ ఏం చూపించట్లేదు అని చెప్పకనే చెప్పేశారండి నాకు వాళ్ళు. అది యాజ్ యూజువల్ రవితేజ యాక్టింగ్ అయితే చింపవతలేశాడండి, చాలా ఎనర్జెటిక్గా చేశాడు. అంటే ఇంత ఎనర్జీ క్యారీ చేశాడంటే ఈ ఏజ్లో కూడా ఇది పాసిబులా అనిపిస్తుంది. కానీ వై డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? ఆ ఎనర్జీ యూజ్లెస్. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ అండి. అది యూజ్లెస్ అండి ఆ ఎనర్జీ. అసలు కట్టుపన్న సాంగ్ అన్నట్టు ఉంటుందండి. ధమాకా కమెడియన్ క్యాష్ని పెట్టుకున్నారు, అసలు అదే హైపర్ అదిదో ఆ చిల్లర్ కామెడీ చేసి హీరోయిన్తో కూడా చిల్లర్ కామెడీ చేపించి, అసలు ఆ హీరోయిన్కి అయితే స్లాంగే సెట్ అవ్వాల. శ్రీలీల డాన్సులకి తప్ప దేనికి పనికిరాదు, ఆ పిల్లకి యాక్టింగ్ రాదండి. అసలు ఇంకెన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉంటుందో అర్థం కావట్లా. ఇప్పుడు యాక్టింగ్ రాలేదు, హీరోయిన్ అవ్వాలి అన్న జీల్తో వచ్చినప్పుడు మినిమం యాక్టింగ్ అన్న నేర్చుకోవాలి కదండి. ఆ మినిమం యాక్టింగ్ కూడా నేర్చుకోకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. జస్ట్ డాన్సుల కోసం పెట్టుకుంటున్నారా? అసలు హీరోయిన్ అనగానే రవితేజ స్టోరీ కూడా చూడట్లేదండి. బేసిక్గా చాలామంది ఫిల్మ్ మేకర్స్ చెప్తారు రవితేజ ఫెయిల్యూర్స్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తాడు, అది ఇదని చెప్పి. అంటే ఓకే, సినిమా ఫ్లాప్ అయిందా, ఓకే చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటారని చెప్పి. అది డబ్బుల కోసం చేస్తున్నట్టు ఉండండి, డెడికేషనే లేదు. అసలు హీరోయిన్ లేకుండా ఒక్క స్టోరీతో రాలేరా? ఎంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ రవితేజ. ఇంకా శ్రీలీల గురించి అయితే నేను ఏం మాట్లాడలేనండి. ఆ స్లాంగ్ ఇచ్చారు, అబ్బబ్బా ఇంత వరస్ట్గా ఉందంటే అయ్యా స్లాంగ్. అది నిజం చెప్తున్నా, శ్రీకాకుళం వాళ్ళు అయితే ఊరేసుకొని చావాలి ఆ స్లాంగ్ వింటే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ రవితేజకి తెలంగాణ స్లాంగ్ ఇచ్చారు, అసలు రాదండి, ఎందుకు ఇవ్వాలి ఆ స్లాంగ్? యాజ్ అ లింగ్విస్ట్గా ఎంత బాధేస్తుందో నాకు అసలు ఈ స్లాంగ్లు అవి వింటూ ఉంటుంటాయి.
చాలా బాధేస్తుంది. కమింగ్ టు మ్యూజిక్ అండి, అసలు నిజంగా సో బిఫోర్ ఐ టెల్ సంథింగ్ అబౌట్ అ మ్యూజిక్ నేను ఒక చిన్న విషయం చెప్పాలి. నేను 5 minutes థియేటర్లో పడుకున్నాను అనమాట. సో అప్పుడు వెంటనే మెలకొచ్చేసింది. ఏంట్రా అని చూస్తే గట్టిగా మ్యూజిక్ వస్తూ ఉంది, ఫైట్ వస్తుంది. ఈ మ్యూజిక్ గట్టి కొట్టారండి, చాలా లౌడ్గా కొట్టారు. అంటే గట్టిగా రెపిటేటివ్గా లౌడ్గా కొడితే అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటున్నారేమో బీన్స్ గారు, వారికే అర్థం కావాలి. అదే పాటల విషయానికి వస్తే ఒక్క ఓలీ పాట మాత్రం బాగుంది. అన్ని పాటలు కూడా రాంగ్ ప్లేస్మెంట్. అదేదో చూపులతో గుచ్చి పాట అయితే అసలు సారీ తూ మేరా లవర్ అది అలాగే కొట్టారులే. ఆ పాట అయితే ఎందుకు ప్లేస్ చేస్తారో, ఎక్కడ ప్లేస్ చేస్తారో అర్థం కాదు. కట్టుపన్న ఒక ఫైటు, ఒక కామెడీ సీను, ఇంకా నవీన్ చంద్ర గురించి చెప్తే అయితే అసలు ఏముండదు, గట్టిగా అరవడం తప్ప ఏముండదు అంతే. ఫైట్ సీక్వెన్స్లో ఫారెస్ట్లో ఫైట్ ఒకటి బాగుంటుంది, అండ్ డిన్నర్ సీన్ ఒకటి ఉంటుంది, అది ఫైట్ కొంచెం బాగుంటుంది. ఇంకా కమింగ్ టు విజువల్స్, అసలు యాక్షన్ కొరియోగ్రఫీ కానీ అవి కానీ అబ్సల్యూట్లీ వర్స్ట్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాగవంశీ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరనే చెప్పుకోవాలి. నిజం చెప్తున్నా, ఈ సినిమా చూసి ధమాకా సినిమానే బెటర్ అనిపించింది. అంటే అంత వర్స్ట్గా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమా చూశాను అనుకోండి రవితేజది, ఈ సినిమానే కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంటే లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు బెటర్ అవ్వాలి, కానీ ఇక్కడ మాత్రం వర్స్ట్ అవుతూ పోతున్నారు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్ చాయిసెస్, మూవీ చాయిసెస్. అది ఈ సినిమా థియేటర్లో కాదు కదా, ఓటీటీలో చూడడానికి కూడా వర్త్ కాదండి. మళ్ళీ ఇట్లా చెప్తేనేమో మనోభావాలు దెబ్బతింటాయి, సినిమాని మీరు చంపేస్తున్నారంటారు. కానీ తప్పదు, చెప్పాల్సిందే. సో ఇనిషియల్గా నేను చెప్పినట్టు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, యాజ్ మెనీ పీపుల్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో బాహుబలి ఎపిక్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటే